ఓం నమ శివాయ. వృశ్చిక రాశి వారికి జూన్ 28 ఆదివారం, జూన్ 29 సోమవారం, జూన్ 30 మంగళవారం మరియు 1 వరకు జరిగే గ్రహాల మార్పులు మీ జీవితంలో చాలా ముఖ్యమైన పరిణామాలను తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో దేవుడు మీకు 5 ముఖ్యమైన సంకేతాలు పంపుతున్నాడు. ఆ సంకేతాలను గుర్తిస్తే మీ జీవితంలో ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశముంది. ఉద్యోగంలో మంచి మార్పు రావచ్చు, వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపించవచ్చు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు, కుటుంబంలో ఉన్న సమస్యలు తగ్గవచ్చు, ప్రేమ మరియు వివాహ విషయాల్లో శుభవార్తలు వినే అవకాశముంది. ఈ వీడియోలో వృశ్చిక రాశి వారి స్వభావం, ఈ 4 రోజుల గ్రహస్థితి ఎలా ప్రభావం చూపుతుంది, ఏ రోజు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ అవకాశాన్ని అసలు వదులుకోకూడదు, దేవుడు పంపుతున్న ఆ 5 దివ్య సంకేతాలు ఏమిటి, వాటిని ఎలా గుర్తించాలి, ఏ దేవాలయాన్ని దర్శిస్తే శుభఫలితాలు కలుగుతాయి, ఏ పరిహారాలు చేస్తే గ్రహబలం పెరుగుతుంది అనే ప్రతి విషయాన్ని పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఈ వీడియోను మధ్యలో వదిలేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరలో చెప్పే పరిహారాలు మరియు దేవుడు పంపుతున్న చివరి సంకేతం మీ జీవితాన్ని మార్చే అవకాశాన్ని కలిగి ఉండవచ్చు. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం మీ జీవితంలో ఎదురవుతున్న ఎటువంటి సమస్యలకైనా శాస్త్రోక్త జ్యోతిష్య సలహాలు మరియు పరిష్కారాలు అందించబడును. ఇంట్లో విచిత్రమైన శబ్దాలు వినిపించడం, పీడకలలు రావడం, స్థలం లేదా భూమికి సంబంధించిన సందేహాలు మరియు జీవితంలో ఎదురవుతున్న ఇతర ఇబ్బందుల విషయంలో కూడా సలహాలు పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం ప్రముఖ జ్యోతిష్య పండితులు జి లక్ష్మణరాజు గారిని సంప్రదించండి. మీరింకా ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ఆల్ మీద క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము అందించే ప్రతి రాశిఫలాలు వీడియో మీకు వెంటనే అందుతుంది. అలాగే ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో నిజంగా పనిచేశాయా లేదా అనేది వీడియో పూర్తిగా చూసిన తర్వాత కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మీ అమూల్యమైన కామెంట్లు మాకు మరింత మంచి జ్యోతిష్య వీడియోలు అందించడానికి ప్రేరణగా ఉంటాయి. ఇప్పుడు ఆలస్యం చెయ్యకుండా వృశ్చిక రాశి వారికి దేవుడు పంపుతున్న ఆ 5 దివ్య సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ 4 రోజులు సాధారణమైన రోజులు కావు. జూన్ 28 ఆదివారం నుండి జూన్ 30 మంగళవారం వరకు 1వ తేదీ వరకు జరిగే గ్రహాల సంచారం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశికి అధిపతి అయిన కుజుడు ధైర్యం, పట్టుదల, పోరాట శక్తిని ఇస్తాడు. అందుకే ఈ రాశివారు ఎన్ని కష్టాలు వచ్చినా చివరి వరకు పోరాడే స్వభావం కలిగి ఉంటారు. బయటకు చాలా గంభీరంగా కనిపించినా మనసులో మాత్రం ఎంతో ప్రేమ, ఆప్యాయత దాచుకుని ఉంటారు. నమ్మినవారి కోసం ఎంతటి త్యాగమైనా చేస్తారు. కాని అదే నమ్మకాన్ని ఎవరైనా ద్రోహం చేస్తే వారిని జీవితాంతం మరచిపోవటం కష్టం. ఈ రోజుల్లో దేవుడు మీకు పంపుతున్న మొదటి సంకేతమేమిటంటే, ఇప్పటివరకు ముగిసిపోయిందని అనుకున్న ఒక అవకాశం మళ్లీ మీ ముందుకు వస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, బంధుత్వం కావచ్చు, లేదా ఒక ముఖ్యమైన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. ఈ సంకేతాన్ని గుర్తించగలిగితే మీ భవిష్యత్తు మారే అవకాశముంది. ఆదివారం రోజున ఉదయం నుంచే కొన్ని ఆశ్చర్యకరమైన వార్తలు వినే అవకాశముంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫోన్ కాల్ రావచ్చు. కొందరికి బంధువుల నుండి శుభవార్త వస్తుంది. మరికొందరికి డబ్బు సంబంధమైన సమస్యకు పరిష్కారం కనిపిస్తుంది. వృశ్చిక రాశివారి మంచి లక్షణం ఏమిటంటే, ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. కాని కొన్నిసార్లు అదే మొండితనం అవకాశాలను కూడా దూరం చేస్తుంది. ఈ 4 రోజుల్లో ఎవరైనా మీతో రాజీకి వస్తే వారి మాట పూర్తిగా వినండి. దేవుడు పంపుతున్న అవకాశాన్ని కోపంతో తిరస్కరించకండి. కుటుంబంలో కొంతకాలంగా ఉన్న ఉద్రిక్తత తగ్గుతుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందే అవకాశముంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. వివాహం ఆలస్యమవుతున్న వారికి ఒక మంచి సంబంధం గురించి సమాచారం రావచ్చు. ప్రేమ విషయాల్లో అపార్థాలు తొలగే సమయం. నిజమైన ప్రేమ ఉన్నవారు ఇంకా దగ్గరవుతారు. కాని అనుమానాలను తగ్గించుకోకపోతే చిన్న గొడవ పెద్ద సమస్యగా మారే అవకాశముంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ప్రశంసలు లభించే సూచనలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు వచ్చినా భయపడకుండా స్వీకరిస్తే భవిష్యత్తులో పదోన్నతికి మార్గమేర్పడుతుంది. వ్యాపారస్తులు పాత కస్టమర్ల ద్వారా మంచి లాభాలు పొందుతారు. నిలిచిపోయిన బాకీలు కొంతవరకు వసూలయ్యే అవకాశముంది. ఆరోగ్యపరంగా నిద్రలేమి, ఒత్తిడి, తలనొప్పి వంటి చిన్న సమస్యలు రావచ్చు.
సమయానికి విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఈ రోజుల్లో తప్పకుండా సమీపంలోని శివాలయం లేదా సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని దర్శించండి. ఎర్రని పువ్వులతో పూజ చేసి ఓం నమఃశివాయ లేదా ఓం శరవణభవాయ నమః మంత్రాన్ని 27 సార్లు జపిస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. వృశ్చిక రాశివారు సాధారణంగా డబ్బు సంపాదించడంలో తెలివిగా ఉంటారు, కాని సంపాదించిన దానికంటే ఎక్కువగా కుటుంబం కోసం ఖర్చు చేస్తారు. కొన్నిసార్లు ఇతరులను నమ్మి నష్టపోతారు. ఈ 4 రోజుల్లో దేవుడు పంపుతున్న రెండవ సంకేతం మీ ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడబోతోంది. ఇప్పటివరకు నిలిచిపోయిన డబ్బు చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి జీతం పెరుగుదల, ఇంకొందరికి అదనపు ఆదాయం వచ్చే అవకాశముంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఆదివారం తీసుకున్న నిర్ణయం మంగళవారం నాటికి లాభంగా మారే అవకాశముంది. సోమవారం చంద్రుని ప్రభావం వల్ల కుటుంబ సభ్యులతో ఆర్థిక విషయాలపై చర్చలు జరుగుతాయి. కోపంతో కాకుండా ప్రశాంతంగా మాట్లాడితే మంచి ఫలితం వస్తుంది. మంగళవారం కుజుడి అనుకూల ప్రభావం వల్ల ధైర్యంగా తీసుకున్న నిర్ణయం మీకు లాభాన్నిస్తుంది. వృశ్చిక రాశివారి చెడు లక్షణాల్లో ఒకటి ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకుని బాధపడటం. గతంలో జరిగిన నష్టాలను గుర్తుచేసుకుంటూ కొత్త అవకాశాలను వదులుకోవద్దు. ఈ రోజుల్లో దేవుడు మీకు చెబుతున్న సందేశం భయాన్ని విడిచిపెట్టు, ముందుకు నడువు. ఉద్యోగంలో మీ ప్రతిభను గుర్తించే వ్యక్తి ఎదురవుతాడు. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త వచ్చే సూచనలున్నాయి. ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. వ్యాపారస్తులు కొత్త భాగస్వామ్యాలు చేసేటప్పుడు అన్ని పత్రాలను ఒకసారి పరిశీలించడం మంచిది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రేమలో ఉన్నవారు కుటుంబ సభ్యులతో మాట్లాడే సరైన సమయం దగ్గరపడుతోంది. వివాహానికి అడ్డంకులు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా నీరు ఎక్కువగా తాగడం, సమయానికి భోజనం చేయడం అవసరం. కాళ్ల నొప్పి లేదా వెన్నునొప్పి ఉన్నవారు నిర్లక్ష్యం చేయకండి. ఈ 4 రోజుల్లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం లేదా నవగ్రహాల ఆలయాన్ని దర్శిస్తే గ్రహదోషాల ప్రభావం తగ్గి ఆర్థిక పురోగతికి మార్గం సుగమమవుతుంది. వృశ్చికరాశివారికి దేవుడు ఈ రోజుల్లో పంపుతున్న 3వ సంకేతం ఎంతో ఆశ్చర్యకరమైనది. మీరు చాలా కాలంగా ఒక మంచి మార్పు కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నో ప్రార్థనలు చేశారు. కొన్నిసార్లు దేవుడు నన్ను మరిచిపోయాడేమో అని కూడా అనిపించి ఉంటుంది. కాని నిజానికి దేవుడు ఆలస్యం చేస్తాడు కాని అన్యాయం చెయ్యడు. ఇప్పుడు అదే ఆలస్యమైన ఆశీర్వాదం మీ జీవితంలోకి అడుగుపెట్టే సమయం దగ్గరపడుతోంది. జూన్ 28 ఆదివారం నుండి జూన్ 30 మంగళవారం వరకు గ్రహాల అనుకూల ప్రభావం వల్ల ఒక ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి బంధువు కావచ్చు, పాత స్నేహితుడు కావచ్చు, ఉద్యోగంలో ఉన్న అధికారి కావచ్చు, లేదా వ్యాపార భాగస్వామి కావచ్చు. ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక ముఖ్యమైన అవకాశం ఏర్పడుతుంది. అందుకే ఈ రోజుల్లో ఎవరి మాటనైనా తక్కువగా అంచనా వేయకండి. చిన్న పరిచయం కూడా పెద్ద అదృష్టానికి కారణం కావచ్చు. వృశ్చిక రాశివారి గొప్ప లక్షణం ఏమిటంటే వారు మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. కాని ఎవరికైనా ఒకసారి దూరమైతే తిరిగి దగ్గర కావడానికి చాలా సమయం తీసుకుంటారు. ఈ స్వభావం కొన్నిసార్లు సంబంధాలను దూరం చేస్తుంది. దేవుడు ఇప్పుడు మీకు చెబుతున్న సంకేతం క్షమించడం నేర్చుకో, అప్పుడే కొత్త ఆశీర్వాదాలు మీ జీవితంలోకి వస్తాయి. కుటుంబంలో పెద్దలతో ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గుతాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. కొందరికి స్వంత ఇల్లు కొనుగోలు చెయ్యాలనే ఆలోచన వస్తుంది. మరికొందరికి స్థలం లేదా ఆస్తి సంబంధమైన విషయాలు అనుకూలంగా మారతాయి. ప్రేమలో ఉన్నవారు భాగస్వామితో నిజాయితీగా మాట్లాడాలి. దాచిపెట్టిన విషయాలు తర్వాత సమస్యలకు కారణం కావచ్చు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి పెద్దల అంగీకారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మీ పనిని గమనిస్తున్న వ్యక్తి మీకు మంచి సిఫారసు చేసే అవకాశముంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు నిరాశపడకుండా ప్రయత్నం కొనసాగించాలి. ఈ రోజుల్లో చేసిన కృషికి త్వరలో ఫలితం కనిపిస్తుంది. వ్యాపారస్తులు కొత్త కస్టమర్లను ఆకర్షించే అవకాశాలు పొందుతారు. సోషల్ మీడియా లేదా ప్రచారం ద్వారా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఎక్కువగా ఆలోచించడం వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు. ఉదయం కొద్దిసేపు నడక, ప్రాణాయామం చేస్తే మంచి ఫలితముంటుంది.
ఈ 4 రోజుల్లో సమీపంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం లేదా నాగదేవత ఆలయాన్ని దర్శిస్తే కుటుంబంలో శాంతి, ఉద్యోగంలో అభివృద్ధి, శత్రుబాధలు తగ్గే అవకాశాలున్నాయి. వృశ్చిక రాశివారికి ఈ కాలంలో కుజుడు ధైర్యాన్ని, చంద్రుడు ఆలోచనాశక్తిని, గురుగ్రహం ఆశీర్వాదాన్ని అందించే స్థితిలో ఉన్నట్లు ఫలితాలు సూచిస్తున్నాయి. అందువల్ల మీరు గతంలో ఆగిపోయిన పనులను ఇప్పుడు మళ్లీ ప్రారంభిస్తే విజయం సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి. దేవుడు పంపుతున్న 4వ సంకేతం ఏమిటంటే, నీ కష్టానికి ఫలితం దగ్గరపడింది. ఇప్పటివరకు ఎవరూ గుర్తించని నీ ప్రతిభను ఇప్పుడు గుర్తించే సమయం వచ్చింది. కొందరికి పదోన్నతి, ఇంకొందరికి కొత్త ఉద్యోగం, మరికొందరికి ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తోంది. వృశ్చిక రాశివారు ఒక పని మొదలుపెడితే చివరి వరకు వదలరు. అదే వారి బలం. కానీ కొన్నిసార్లు చిన్న విషయానికే కోపపడటం, ఇతరులపై త్వరగా అనుమానం పెట్టుకోవటం వారి బలహీనత. ఈ 4 రోజుల్లో ఈ 2 అలవాట్లను తగ్గిస్తే అనేక అవకాశాలు మీ చేతిలోకి వస్తాయి. కుటుంబంలో పిల్లల విద్యకు సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యుల నుండి సంతోషకరమైన సమాచారం వస్తుంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వస్తాయి. మొదట ఇవి కష్టంగా అనిపించినా తర్వాత అదే మీ భవిష్యత్తుకు బలమైన మెట్టుగా మారుతుంది. ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నవారు సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించాలి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు సోమవారం కంటే మంగళవారం తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. పాత బాకీలు వసూలయ్యే సూచనలు ఉన్నాయి. ధనపరంగా అనవసర ఖర్చులను తగ్గిస్తే పొదుపు పెరుగుతుంది. ఆగస్టు 1 తేదీ నాటికి ఒక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. ప్రేమించినవారు భవిష్యత్తు గురించి స్పష్టంగా మాట్లాడుకోవాలి. వివాహితుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కొంతకాలంగా మాట్లాడుకోనివారు మళ్లీ కలిసే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా రక్తపోటు, జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. బయట ఆహారం తగ్గించి ఇంటి భోజనానికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఈ రోజుల్లో శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించి బెల్లం, వడమాల సమర్పించి హనుమాన్ చాలీసా చదివితే ధైర్యం పెరిగి శత్రుదోషాలు తగ్గి అడ్డంకులు తొలగే సూచనలు ఉన్నాయి. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజుల్లో అత్యంత ముఖ్యమైన సంకేతం ఇదే. చాలా కాలంగా మూసుకుపోయిన అదృష్టద్వారం ఇప్పుడు నెమ్మదిగా తెరుచుకొంటోంది. గతంలో ఎదురైన అపజయాలు మీ జీవితానికి ముగింపు కావు. అవి విజయానికి సిద్ధం చేసిన పాఠాలు మాత్రమే. దేవుడు మీకు చెప్పే 5వ సంకేతం ఏమిటంటే, నమ్మకాన్ని కోల్పోవద్దు. నీ సమయం ప్రారంభమవుతోంది. ఈ రోజుల్లో మీరు చూసే కొన్ని సంఘటనలు యాదృచ్ఛికం కాదు. అనుకోకుండా కలిసే వ్యక్తులు, వచ్చే ఫోన్ కాల్లు, చిన్న అవకాశాలు, ఆలయంలో వినిపించే మాటలు కూడా మీ జీవితానికి దిశచూపే సంకేతాలుగా మారవచ్చు. జూన్ 28 నుండి ఆగస్టు 1 వరకు మీరు తీసుకునే ఒక ముఖ్యమైన నిర్ణయం రాబోయే నెలల్లో మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే తొందరపడకుండా పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి. కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. దూరంగా ఉన్న బంధువులు మళ్లీ దగ్గరవుతారు. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మీ పేరు మంచి స్థాయికి చేరుతుంది. వ్యాపారంలో లాభాలు క్రమంగా పెరుగుతాయి. ధనయోగం బలపడుతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు రావచ్చు. ఆరోగ్యపరంగా శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజూ కొద్దిసేపు ధ్యానం చేయండి. ఈ రోజుల్లో శ్రీ కాళహస్తీశ్వర స్వామి, శ్రీశైలం మల్లికార్జున స్వామి లేదా సమీపంలోని శివాలయాన్ని దర్శించి నువ్వుల నూనె దీపం వెలిగించి ఓం నమఃశివాయ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే గ్రహబాధలు తగ్గి అదృష్టం బలపడే అవకాశాలు ఉన్నాయి. గుర్తుంచుకోండి, దేవుడు పంపే సంకేతాలు ఎప్పుడూ పెద్ద అద్భుతాల రూపంలో రావు. కొన్నిసార్లు చిన్న అవకాశాల రూపంలో వస్తాయి. వాటిని గుర్తించి ధైర్యంగా ముందుకు సాగితే వృశ్చిక రాశివారికి ఈ కాలం జీవితాన్ని మార్చే ఆరంభంగా నిలుస్తుంది. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజుల కాలంలో దేవుడు ఇస్తున్న 6వ సంకేతం ఎంతో శుభప్రదమైనది. చాలా కాలంగా మీరు ఒక పని కోసం ఎదురుచూస్తున్నారు. అది ఉద్యోగ నియామకం కావచ్చు, కోర్టు వ్యవహారం కావచ్చు, రుణం మంజూరు కావచ్చు, ఇంటి నిర్మాణం కావచ్చు లేదా కుటుంబ సమస్యకు పరిష్కారం కావచ్చు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం రాక నిరాశకు గురయ్యారు. కాని ఇప్పుడు గ్రహస్థితి మీకు అనుకూలంగా మారుతోంది. ముఖ్యంగా మంగళవారం నుండి పరిస్థితులు వేగంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశివారు ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే ఎంత కష్టమైనా వెనక్కి తగ్గరు.
అదే వారి గొప్ప బలం. అయితే కొన్నిసార్లు ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచడం, బాధను ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా మోసుకోవడం వారి బలహీనత. దేవుడు ఇప్పుడు మీకు చెప్పే సందేశమేమిటంటే, సహాయం కోరడానికి వెనుకాడకు. నీకు తోడుగా నిలిచే మనుషులను నేను పంపుతున్నాను. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఇంటర్వ్యూలకు వెళ్లేవారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారికి మంచి సమాచారం అందే అవకాశముంది. వ్యాపారస్తులకు పాత కస్టమర్లు తిరిగి వస్తారు. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి లెక్కలు పరిశీలిస్తే మరింత లాభం పొందగలుగుతారు. కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. దూరంగా ఉన్న బంధువులు తిరిగి కలుస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ప్రేమలో ఉన్నవారికి సంబంధం మరింత బలోపేతమవుతుంది. వివాహితుల మధ్య పరస్పర గౌరవం పెరుగుతుంది. ఈ రోజుల్లో సమీపంలోని శ్రీ దుర్గాదేవి ఆలయం లేదా శివాలయం దర్శించి ఎర్ల కుంకుమ సమర్పిస్తే ఆగిపోయిన పనులు వేగంగా పూర్తయ్యే యోగమేర్పడుతుంది. వృశ్చిక రాశివారికి ఈ కాలంలో ఆర్థికపరంగా ఆశాజనకమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు చేసిన కష్టానికి ప్రతిఫలం అందుకునే సమయం దగ్గరపడుతోంది. జీతం పెరగడం, కొత్త ఆదాయ మార్గం ఏర్పడడం, నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం వంటి శుభపరిణామాలు చోటు చేసుకోవచ్చు. మీకు దేవుడు పంపుతున్న 7వ సంకేతం, డబ్బు వస్తుంది, కానీ దాన్ని నిలబెట్టుకోవడం నీ చేతిలో ఉంది. అనవసర ఖర్చులు తగ్గించండి. ఎవరి మాటలు నమ్మి పెద్ద పెట్టుబడులు పెట్టకండి. ఆగస్టు 1 తర్వాత కొత్త ఆర్థిక అవకాశాలు మరింత బలపడతాయి. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు వస్తారు. వ్యవసాయం చేసేవారికి పంటల విషయంలో ఆశాజనక పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలతో పాటు అదనపు ఆదాయం వచ్చే సూచనలున్నాయి. కుటుంబంలో ఆర్థిక సమస్యల గురించి మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా వ్యవహరించండి. పిల్లల చదువుల కోసం చేసే ఖర్చు భవిష్యత్తులో మంచి ఫలితాన్నిస్తుంది. ఈ రోజుల్లో శ్రీ మహాలక్ష్మీ ఆలయం దర్శించి పసుపు పువ్వులు సమర్పించి ఓం శ్రీం మహాలక్ష్మియై నమః మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ధనయోగం మరింత బలపడుతుంది. వృశ్చిక రాశివారికి జీవితంలో చాలామంది అసూయపడే వ్యక్తులుంటారు. మీ అభివృద్ధిని చూసి కొందరు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. కాని ఈ రోజుల్లో దేవుడు మీకు రక్షణగా నిలుస్తున్నాడు. దేవుడు పంపుతున్న 8వ సంకేతం, నీకు హాని చెయ్యాలని చూసినవారే నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడే రోజు దగ్గర్లో ఉంది. కోర్టు వ్యవహారాలు, వివాదాలు, కార్యాలయ రాజకీయాలు, కుటుంబ కలహాలు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అయితే కోపంతో తీసుకునే నిర్ణయాలను పూర్తిగా నివారించాలి. ఉద్యోగంలో మీపై వచ్చిన అపార్థాలు తొలగిపోతాయి. వ్యాపారంలో పోటీదారుల కంటే మీరు ముందంజలో నిలిచే అవకాశం ఉంది. ప్రేమలో 3వ వ్యక్తి జోక్యాన్ని అస్సలు అనుమతించకండి. కుటుంబంలో ఇతరుల మాటలు విని నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యపరంగా శరీరంలో అలసట, కంటినొప్పి, తలనొప్పి వంటి చిన్న సమస్యలు రావచ్చు. సమయానికి విశ్రాంతి తీసుకోండి. ఈ రోజుల్లో ఆంజనేయస్వామి ఆలయం దర్శించి బెల్లం, వడమాల సమర్పిస్తే శత్రుదోషాలు తగ్గి ధైర్యం పెరుగుతుంది. చాలా రోజులుగా కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు మీ మనసును బాధిస్తున్నాయి. దేవుడిప్పుడు మీ ఇంట్లో శాంతి నెలకొనేలా అనుగ్రహిస్తున్నాడు. మీకు వస్తున్న 9వ సంకేతం, కుటుంబం ఒక్కటైతే అదృష్టం నీ వెంట నడుస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల చదువుల విషయంలో శుభవార్త వినే అవకాశం ఉంది. వివాహం ఆలస్యమవుతున్న వారికి సంబంధం కుదిరే సూచనలున్నాయి. ప్రేమించినవారు పెద్దల అంగీకారం పొందడానికి ఇదే సరైన సమయం. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి. చిన్న విషయాలకు కోపపడకండి. ఉద్యోగంలో కుటుంబ సహకారం వల్ల మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారంలో కుటుంబ సభ్యుల సలహా లాభాన్ని తెస్తుంది. ఈ రోజుల్లో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం దర్శించి తులసీ దళాలు సమర్పిస్తే కుటుంబంలో ఐక్యత పెరిగి శుభఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజులలో అత్యంత శుభప్రదమైన సంకేతం ఇదే. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన మార్పు ప్రారంభమవుతోంది. ఇది ఒక్కరోజులో జరిగే అద్భుతం కాదు, కానీ ఈ రోజుల్లో వేయబోయే అడుగులు రాబోయే నెలల్లో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటాయి. దేవుడు మీకు చెప్పే చివరి సంకేతం, భయపడకు, నేను నీతో ఉన్నాను. గ్రహాల అనుకూల ప్రభావం వల్ల ఉద్యోగంలో గౌరవం, వ్యాపారంలో అభివృద్ధి, ధనపరంగా పురోగతి, కుటుంబంలో శాంతి, ప్రేమలో నమ్మకం, ఆరోగ్యంలో మెరుగుదల కనిపించే అవకాశాలున్నాయి. ఆగస్టు 1న కొత్త పనులు ప్రారంభించడం, కొత్త లక్ష్యాలు నిర్ణయించుకోవడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, దేవాలయ దర్శనం చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడ్డారో దేవుడికి తెలుసు. అందుకే ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆశీర్వాదాల తలుపులు తెరుస్తున్నాడు.
వచ్చిన అవకాశాలను గుర్తించండి. సమయాన్ని వృధా చెయ్యకుండా ముందుకు సాగండి. ధైర్యం, భక్తి, నిజాయితీ ఉంటే వృశ్చిక రాశివారికి ఈ కాలం ఒక కొత్త జీవితానికి శ్రీకారం చుడుతుంది.